అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి, లాంగ్ టర్మ్లో అయితే ఇంకా చాలా పెద్ద లాభాలు వస్తాయి. కానీ ఎలాంటి వారికి ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ సూట్ అవుతాయి? మీరు ఎలాంటి ఇన్వెస్టరు అంటే డబ్బులు రెగ్యులర్గా పెట్టే వాళ్ళ, అప్పుడప్పుడు పెట్టే వాళ్ళ, అగ్రెసివ్గా ఎప్పుడు వచ్చినా సరే డబ్బులు కంప్లీట్గా మ్యూచువల్ ఫండ్స్ ఫోకస్డ్గా పెట్టే అగ్రెసివ్ ఇన్వెస్టర్సా? ఇలా మన మెంటాలిటీ బట్టి, మన ఇన్వెస్ట్మెంట్ మోడ్ని బట్టి ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ ఎవరెవరికి సూట్ అవుతాయి చెప్పబోతున్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన అనిల్ కుమార్ బచ్చు గారు. దాని గురించి తెలుసుకుందాం. చివరి వరకు ఎపిసోడ్ చూడండి. నమస్కారం స్వామి. నమస్తే స్వామి. స్వామి, మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు మనం ఇంటర్లో చెప్పుకున్న విధంగా ఎలాంటి పర్సన్స్కి ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ సూట్ అవుతాయి? ఎందుకంటే రకరకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి మన దగ్గర, అండ్ మార్కెట్లో ప్రతి ఒక్కరు కూడా కాస్త షార్ట్ టైంలో కూడా మ్యూచువల్ ఫండ్స్తో లాభాలు తెచ్చుకోవాలని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఓవరాల్గా దీని గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా. సో ఫస్ట్ థింగ్, మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చేవాళ్ళు ఇన్వెస్టర్స్ 3 రకాల స్టైల్స్తో వస్తారు. ఒకరు కన్జర్వేటివ్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, అంటే డబ్బులు నెగిటివ్గా అస్సలు చూడదలుచుకోరు. ఆర్ 1 or 2 years 3 years లోపలనే ఇన్వెస్ట్ చేసిన డబ్బులు అవసరాల కోసం పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళని నేను కన్జర్వేటివ్ అంటాను. అలా కాకుండా కొద్దిమంది బ్యాలెన్స్డ్ ఉంటారు, అంటే మోర్ రిస్క్ తీసుకోవచ్చు, కొంచెం ఎక్కువ రోజులకి 4-5 years వరకు కూడా ఉంటాను. అండ్ కొంచెం రిస్క్ తీసుకోవడానికి అంటే వాళ్ళ కేపబిలిటీ ఉండే ఇన్వెస్టర్స్ ఉంటారు. అంటే ప్రాబబ్లీ సంబడి ఊజ్ 40sలో ఉన్నారు, కొంచెం డబ్బులు ఉన్నాయి, రిస్క్ తీసుకొని మంచి రిటర్న్స్ వచ్చే కేటగిరీలో పెట్టేవాళ్ళు ఉంటారు. అండ్ ఇంకో థర్డ్ వాళ్ళు వచ్చేసి అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. వీళ్ళకి ఏంటి, యంగ్ వాళ్ళు ఉండొచ్చు, అండ్ వాళ్ళు ఎక్కువ రోజులు ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నారు, 8 years 9 years 10 years, అండ్ రిస్క్ తీసుకునే కేపబిలిటీ, అంటే ఇంకా సంపాదన ఉంది కాబట్టి పెట్టిన డబ్బులు ఎక్కువ రిస్క్ తీసుకుంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, మనకు తెలుసు ఆ ప్రిన్సిపల్. సో అలాంటప్పుడు ఏంటంటే రిస్కీ కేటగిరీస్లో కూడా ఎక్కువగా పెట్టే వాళ్ళని అగ్రెసివ్ అంటాం. సో ఈ 3 రకాల ఇన్వెస్టర్స్ ఉన్నారు. అండ్ ఫండ్స్ చూసుకుంటే కూడా చాలా రకాలు ఉన్నాయి. లార్జ్ క్యాప్ ఉంది, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఉంది, ఫ్లెక్సీ క్యాప్ ఉంది, మిడ్ క్యాప్ ఉంది, స్మాల్ క్యాప్ ఉంది, ఫోకస్డ్ ఫండ్స్ ఉన్నాయి, వాల్యూ కాంట్రా డివిడెండ్ టైప్ ఉన్నాయి, ఆర్ సెక్టోరల్ థిమాటిక్ ఫండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ఈక్విటీ ఫండ్స్ గురించే మాట్లాడుతున్నాను. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇట్లాంటి రిస్క్ అపెటైట్ ఉన్న వాళ్ళకి ఎలాంటిది అనేది, ఇది చాలామందికి తెలియక ఏంటంటే ఏది దొరికితే అది ఇన్వెస్ట్ చేస్తారు, ఆర్ రీసెంట్ పర్ఫార్మెన్స్ ఏది బాగుంటే అది చేస్తారు. సో ఆ కేటగిరీ ఎందుకు, ఆ కేటగిరీ అనేవి క్రియేషన్ అనేది ఒక పర్పస్తో క్రియేట్ అయింది. ఐదర్ మార్కెట్ క్యాప్ బట్టి ఆర్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని బట్టి ఎందుకు చేశారంటే ఇన్వెస్టర్స్ ఐడెంటిఫై చేసుకుంటారు, నాకు ఇలాంటిది సూటబుల్. అప్పుడు ఏంటంటే నీ ఇన్వెస్ట్మెంట్కి నీ మ్యూచువల్ ఫండ్ స్టైల్కి రెండింటికి కూడా సేమ్ ఉంటే నీ రిటర్న్స్ అనేది అనుకున్నట్టు వస్తాయి. అలా కాకుండా నువ్వు కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అయి ఉండి అంతా తీసుకెళ్ళి స్మాల్ క్యాప్లో పెట్టావనుకోండి, మార్కెట్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే బ్యాలెన్స్ ఈ బ్రాడ్ మార్కెట్స్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఈ సంవత్సరం బాగా పనిచేయలేదు. నువ్వు అలా చేసి ఉంటే మొత్తం నెగిటివ్ ఉండేది, నువ్వు మ్యూచువల్ ఫండ్ని తిట్టుకొని మళ్ళీ ఎప్పుడు అటువైపు రాకపోయేవాడి. అలా కాకుండా నువ్వు కన్జర్వేటివ్ అని తెలిసి నువ్వు లార్జ్ క్యాప్లోనూ ఫ్లెక్సీ క్యాప్లో పెట్టుంటే అంత ఎక్కువగా ఇబ్బంది ఉండదు. సో ఇప్పుడు పర్పస్ ఎందుకు అనేది ఇది. సో ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఏ కేటగిరీలో పెట్టచ్చు అది తెలుసుకుందాం. మనం చూసుకుంటే ఇక్కడ లార్జ్ క్యాప్ ఆర్ సూటబుల్. నియర్లీ 33 యాక్టివ్ లార్జ్ క్యాప్స్ ఉన్నాయి ఇండియాలో. ఓకే, అవిట్లో చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఆ 33లో కూడా ఏవి బాగా పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి, ఏ పోర్ట్ఫోలియో ఉంది, ఫండ్ మేనేజర్ ఎవరు, హిస్టారికల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాటి పోర్ట్ఫోలియో ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, అక్కడే మాలాంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఫైనాన్షియల్ ప్లానర్స్ కానీ హెల్ప్ అవుతుంది అన్నమాట సెలెక్షన్. అండ్ ఇంకొక కేటగిరీ కూడా కన్జర్వేటివ్ వాళ్ళకి ఏంటంటే ఫ్లెక్సీ క్యాప్. ఇక్కడ కూడా యూజువల్లీ ఏంటంటే మోర్ లార్జ్ క్యాప్ ఓరియంటెడ్ ఉంటుంది. లార్జ్ క్యాప్ ఎందుకంటే పెద్ద కంపెనీస్, యూజువల్లీ పెద్ద కంపెనీస్ యొక్క అప్స్ అండ్ డౌన్స్ వోలటిలిటీ తక్కువగా ఉంటుంది. సో ఇన్వెస్టర్ ఏంటంటే ఇన్వెస్ట్ చేసిన అప్స్ అండ్ డౌన్స్ తక్కువగా ఉండడం వల్ల, అండ్ యూజువల్లీ లార్జ్ క్యాప్స్ ఏంటి గ్రోత్, ఇండియా గ్రోత్ ఎంత ఉంది ప్లస్ ఇన్ఫ్లేషన్ కలిపితే మోర్ ఆర్ లెస్ అంటే 14-13% డీసెంట్గా ఇస్తాయి అనే ఉద్దేశంతో మనం లార్జ్ క్యాప్లో పెడతాం. సో దెన్ ఇంకొక కేటగిరీ కూడా అలొకేట్ చేసుకోవచ్చు, అదేంటంటే లార్జ్ అండ్ మిడ్ క్యాప్. ఇక్కడ కూడా మరీ ఎక్కువగా ఉండకూడదు, కొంచెం తక్కువగా ఉండాలి అంతే. ఈక్విటీలో ఎవరైతే కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఉంటారో ఈ 3 తప్ప వేరే వాటికి వెళ్ళకూడదు. ఆర్ నీ టర్మ్ 1 or 2 years లోపలే ఉంది ఇన్వెస్ట్మెంట్ హరైజన్ అయితే ఇందులోనే స్టిక్ అవ్వండి.
ఓకే, ఇది లార్జ్, ఫ్లెక్సీ, లార్జ్ అండ్ మిడ్ క్యాప్. లాస్ట్ ఇయర్ స్వామి మీరు అన్నట్టుగానే సిచ్యువేషన్స్, గ్లోబల్ మార్కెట్స్ వీటన్నిటి బట్టి మన మార్కెట్స్ కూడా డెఫినెట్లీ అటాచ్ అయి ఉన్నాయి. సో మల్టీ అసెట్స్ అనే మ్యూచువల్ ఫండ్ ఒకటి ఎక్కువ వింటూ ఉన్నాం. ఎస్, సో అది కూడా కన్జర్వేటివ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మల్టీ అసెట్లు మీరు అన్నట్టు అటు గోల్డ్ కానీ ఆర్ హైబ్రిడ్ అంటే డెట్ ఫండ్స్ కానీ ఈక్విటీ కానీ, అది కూడా కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్కి సూటబుల్ అవుతుంది. అక్కడ కొంచెం ఈక్విటీ కొంచెం తక్కువ ఉంటుంది, అందుకోసం నేను ఈక్విటీలో కన్సిడర్ చేయలేదు, బట్ అది కూడా ఒక సూటబుల్లే. దీంతోపాటు కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ కావాలంటే హైబ్రిడ్ ఫండ్స్, అందులో కూడా అగ్రెసివ్ హైబ్రిడ్ ఉంటాయి, బ్యాలెన్స్డ్ హైబ్రిడ్స్ ఉన్నాయి. సో బ్యాలెన్స్ హైబ్రిడ్స్ కూడా సూటబుల్లే. ఆర్ మల్టీ అసెట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయి, ఇంకొకటి కూడా ఉంటుంది డైనమిక్ ఫండ్స్, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ టైప్, అవి కూడా ఈ కేటగిరీ ఆఫ్ కన్జర్వేటివ్ వాళ్ళకి ఇవే తప్ప మిగిలినవి వెళ్ళకపోవడం మంచిదన్నమాట. దెన్ బ్యాలెన్స్డ్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, నాట్ బ్యాలెన్స్ ఫండ్స్, బ్యాలెన్స్ టైప్ ఎవరైతే స్టైల్ ఉంటుందో ఇన్వెస్టర్స్ వాళ్ళు ఆర్ ఐడియల్లీ 2+ years ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఏ వాటిలో చేయొచ్చు అంటే లార్జ్ క్యాప్లో చేయొచ్చు. అంటే ఎనీ కన్జర్వేటివ్ వాళ్ళు ఉన్న ఫండ్స్ లార్జ్, ఫ్లెక్సీ, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ చేసుకోవచ్చు. దానితో పాటు కొంచెం మల్టీ క్యాప్ కానీ కొంచెం మిడ్ క్యాప్ కూడా అలొకేషన్ ఇచ్చుకోవచ్చు. సో ఎందుకంటే వీళ్ళది 2-3 సంవత్సరాలు కాబట్టి అండ్ కొంచెం బ్యాలెన్స్డ్ వీళ్ళు మేనేజ్ చేస్తారు. కొంచెం ఏమంటారు, కొంచెం లార్జ్ క్యాప్, ఈ మల్టీ క్యాప్, మిడ్ క్యాప్ కూడా యాడ్ చేసుకుంటే ఏంటంటే ఒక అడిషనల్ 1-2%, 3% జనరేషన్ అవకాశం ఉంది. అండ్ కొంచెం లాంగర్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి నీకు మార్కెట్స్ ఏమైనా టఫ్ టైంలో ఉన్న రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకోసమే అంతే మిడ్ క్యాప్ వరకు ఆగిపోవాలి, అది కూడా కొంచెం లిమిట్. సపోజ్ మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయంటే లార్జ్ అండ్ మిడ్ ఫ్లెక్సీ క్యాప్లో 75 పెడితే ఆర్ 60 పెడితే 30-40% కన్నా ఎక్కువగా మిడ్ అండ్ మల్టీ క్యాప్లో పెట్టద్దు ఎవరు బ్యాలెన్స్డ్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్ అట్లాంటి వాళ్ళు. దెన్ కమింగ్ టు అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ ఏంటంటే లార్జ్ క్యాప్లో కానీ ఫ్లెక్సీ క్యాప్ ఇవన్నిటితో పాటు మల్టీ క్యాప్లో, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో కూడా పెట్టుకోవచ్చు. దే ఆల్సో ఇంపార్టెంట్ ఏంటంటే నెక్స్ట్ కేటగిరీస్ ఫోకస్డ్ ఫండ్స్, వాల్యూ ఫండ్స్, కాంట్రా ఫండ్స్ అండ్ సెక్టోరల్ థిమాటిక్ ఫండ్స్లో కూడా అగ్రెసివ్ స్టైల్ వాళ్ళే పెట్టాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చాలా సెక్టోరల్ ఫండ్స్, అగ్రెసివ్ ఫండ్స్, చాలా ఎన్ఎఫ్ఓలు చాలా వస్తున్నాయి. బట్ ఇన్వెస్టర్స్ ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, కన్జర్వేటివ్స్ టైప్ వాళ్ళు, బ్యాలెన్స్ వాళ్ళు చేసి తర్వాత ఇబ్బందులు పడుతున్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే నేను చెప్పాలనుకున్న ఈ వీడియోలో అదర్ దాన్ ఎవరికి ఏది సూటబుల్తో పాటు థిమాటిక్ ఫండ్స్, సెక్టోరల్ ఫండ్స్ ఆర్ నాట్ ఫర్ ఎవ్రీబడి. దే ఆర్ నాట్ ఏమంటారు, ఇప్పుడు కన్జంప్షన్ ఫండ్ బాగుంది కదా అని అందులో పెడితే మార్కెట్ ఏదైనా కన్జంప్షన్ దెబ్బతింటే ఒక 1 or 2 years నీ డబ్బులు ఎక్కడ పెరగవు. ఆర్ ఫార్మా ఫండ్లో పెడతారు, ఐటీ ఫండ్లో పెడతారు, డిఫెన్స్ ఫండ్స్లో పెడతారు. సెక్టోరల్ కానీ ఇట్లాంటివి పెట్టినప్పుడు ఏంటంటే ఆ సెక్టర్ పర్ఫామ్ చేసినప్పుడు రిటర్న్స్ వస్తాయి, లేదంటే మల్టీ ఇయర్ అట్లే డబ్బులు ఆగిపోతే బాధేస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ముందుకెళ్ళకపోతే చాలామంది ఇబ్బంది పడతారు. అగ్రెసివ్ వాళ్ళు తట్టుకోగలుగుతారు, ఎందుకంటే వాళ్ళది యూజువల్లీ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ లాంగర్ టర్మ్ ఉంటుంది. వేరేజ్ కన్జర్వేటివ్ కానీ బ్యాలెన్స్ స్టైల్ ఉన్న వాళ్ళు మాత్రం 1 or 2 yearsలో వాడతారు. కాబట్టి ఇట్లాంటివి ఫోకస్డ్ ఫండ్స్, ఎందుకంటే ఫోకస్డ్ ఫండ్స్ ఏంటి 7-8 సెలెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ స్టాక్స్ పర్ఫామ్ చేస్తే ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ, బట్ పర్ఫామ్ చేయకపోతే కొన్ని సంవత్సరాలు ఆగిపోవచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే డీమార్ట్ ఉంది, లిస్ట్ అయిన ప్రైస్కి ఇప్పుడున్న కరెంట్లీ రన్ అవుతున్న ప్రైస్ మోర్ ఆర్ లెస్ సేమ్, మధ్యలో అక్కడిక్కడ వెళ్ళొచ్చింది. సపోజ్ ఆ ఫోకస్ ఫండ్లో అదే మేజర్గా అయ్యి ఉంటే ఇవాళ ఇబ్బందులు వచ్చేటి. సో అందుకోసం ఏంటంటే ఎవరైతే అగ్రెసివ్ స్టైల్ ఉన్నారో వాళ్ళు ఎటువంటి ఫండ్స్ అయినా చూస్ చేసుకోవచ్చు. బట్ మిగిలిన వాళ్ళు మాత్రం వెదర్ నీ స్టైల్ బ్యాలెన్స్డ్ కావచ్చు ఆర్ కన్జర్వేటివ్ కావచ్చు, స్టిక్ టు లెస్ రిస్కీ ఆర్ లెస్ వొలటైల్ ఉన్న లార్జ్ ఫ్లెక్సీ క్యాప్ అండ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్, మల్టీ క్యాప్ వరకు ఆగిపోండి. వీటి వైపు రావద్దు, తర్వాత బాధపడొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఎన్ఎఫ్ఓలు కూడా చాలా నడుస్తూ ఉన్నాయి. చాలా కంపెనీస్ ఏంటంటే మీరు చూసుకుంటే ఎగ్జాంపుల్ సెక్టోరల్ థీమ్ అంటే తక్కువ ఫండ్స్ ఉన్నాయి, ఎందుకంటే అందరూ స్టార్ట్ చేయలేదు, అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఇప్పుడు చేస్తూ ఉన్నాయి. సో అందుకోసమే మీరు కేర్ఫుల్గా ఉండడం అనేది మోర్ ఇంపార్టెంట్. తర్వాత మనం ఏమంటాం, తెలుగులో ఉంది అంత్య నిష్ఠూర్కము ఆది నిష్ఠూర్కం. ఇట్స్ ఆల్వేస్ బెటర్ ఆది నిష్ఠూర్కంతో కొన్ని కేటగిరీస్ దూరంగా ఉండడం బెటర్. లేదు ఇన్వెస్ట్ చేసి తర్వాత బాధపడి అరే నా ఫండ్ ముందుకు పెరగట్లేదు, హైలీ వొలటైల్ ఉంది,
థీమాటిక్ ఫండ్ పెట్టాను, ఆర్ ఫోకస్డ్ ఫండ్ పెట్టాను, వాల్యూ ఫండ్ పెట్టాను, కాంట్రా ఫండ్ పెట్టాను, ఆర్ డివిడెండ్ ఈల్డ్ ఫండ్ పెట్టాను, తర్వాత బాధపడే కన్నా ముందే నీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకునేప్పుడే 3-4 ఫండ్స్ అంతే. మ్యాక్సిమం నీ కార్పస్ ఎక్కువ ఉంటే 6, బియాండ్ 6 ఎప్పుడైనా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఈ 6లో కూడా నీకు అవసరాలకు తగ్గట్టు షార్ట్ టర్మ్కి అయితే షార్ట్ అండ్ మీడియం టర్మ్కి అయితే లార్జ్ ఫ్లెక్సీ క్యాప్, లాంగర్ టర్మ్కి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పెట్టుకొని, నిజంగానే కొంచెం థీమాటిక్ ఎక్స్పోజర్ కావాలంటే ఒక్క ఫండ్, అది కూడా 15-20% కన్నా ఎక్కువ వెళ్లకుండా అగ్రెసివ్ వాళ్ళు మల్టీ క్యాప్ అనేది కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఒక 3 to 4 years వ్యూ ఉందంటే అది కూడా ఒక 15-20% పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ పోర్ట్ఫోలియో బిల్డప్ అనేది వెరీ ఇంపార్టెంట్. చాలామంది మ్యూచువల్ ఫండ్తో డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే రాంగ్ ఫండ్ సెలెక్షన్ వల్ల డిసప్పాయింట్ అయ్యారు తప్ప, ఫండ్ నువ్వు సూటబులే కానప్పుడు నువ్వు అది ఇన్వెస్ట్ చేసి తర్వాత బాధపడ్డం కన్నా నీ రిస్క్ అపటైట్కి నీ వొలటిలిటీ తట్టుకోవడం ఎంతైతుందో అవే చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మెయిన్ దీనికి ఓవరాల్ మొత్తానికి రీజన్ కూడా నాకు ఎక్కువ వినిపిస్తున్న రీజను డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల. రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్లో ఒక ప్రొఫెషనల్ ద్వారా చేయడం అనేది కొంచెం లాభసాటికరంగా ఉంటుందనేది వచ్చిన ఫీడ్బ్యాక్. మీరేమంటారు స్వామి? జనరల్గా అది కూడా ఒక రీజనే. సో ఏంటంటే ఒక అడ్వైజర్ ఉండడం వల్ల, అది కూడా మంచి అడ్వైజర్ అయితే, కొద్దిమంది అడ్వైజర్లు కూడా ఏంటంటే ఈ థీమాటిక్ ఫండ్స్ ఇవి కూడా పుష్ చేస్తారు, వెదర్ ద క్లయింట్కి సూట్ అయినా కాకుండా వాళ్ళ నచ్చిన ఫండ్స్ అలాంటిది కాకుండా జనరల్గా కూడా ఒకరు అడ్వైజర్తో ఉంటే నువ్వు లాంగర్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తావు, ఛాన్స్ ఆఫ్ ఎర్రర్స్ తక్కువ ఉంటాయి, మార్కెట్స్ పడ్డప్పుడు కానీ పెరిగినప్పుడు కానీ బిహేవియర్ నీకు సేమ్ ఉంటుంది. ఎందుకంటే అడ్వైజర్ ఫోన్ చేస్తే మార్కెట్ పరిస్థితి చెప్పి ఎన్ని రోజులు ఉండొచ్చు ఇలా పరిస్థితి, నేను గైడ్ చేయడానికి కానీ ఏ ఫండ్స్ ఉంచొచ్చు ఏ ఫండ్స్ తీయొచ్చు అని అడ్వైస్ కానీ, పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ అంటాము. అండ్ కొత్త అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ చేసేప్పుడు ఏది నీకు సూటబుల్, ఏది నీకు మిస్సింగ్ ఉంది నీ పోర్ట్ఫోలియోలో చెప్పడానికి కానీ కంపల్సరీ వెళ్ళిపోతుంది. సో డైరెక్ట్ అయితే నీకు సముద్రంలో ఏమంటారు ఎటువంటి డిరెక్షన్ లేకుండా ప్రయాణించడము, అలా కాకుండా ఒక అడ్వైజర్ ద్వారా అయితే నీకు ఒక డిరెక్షన్తో పాటు నీకు తెలుస్తుంది ఎందుకు చేస్తున్నావు అనేది. సో అదే డిఫరెన్స్. బట్ ఇన్ ద ఎండ్ పోర్ట్ఫోలియోలో నీకు సూట్ అయ్యే ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ర్యాండమ్గా పాస్ట్ పర్ఫార్మెన్స్ ఏదో చూడడం కన్నా నీ తగ్గట్టు సెలెక్ట్ చేసుకుంటే ఛాన్స్ ఆఫ్ సక్సెస్ హయ్యర్గా ఉంటారండి. నిజంగా స్వామి, చాలామందికి కూడా ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా. సో విన్నారు కదండి ఈ ఎపిసోడ్ మొత్తం. సో మీకు ఎలా అనిపించింది, మీరు ఎలా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? గైడెన్స్ కావాలన్నట్లయితే మాత్రం డెఫినెట్లీ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్స్ని అయితే డెఫినెట్లీ సంప్రదించండి. అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. మేము ఇదంతా ఎడ్యుకేషన్ పర్పస్ మీద వీడియో చేయడం జరిగింది. మీకు ప్రాపర్ నాలెడ్జ్ కోసం, ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రం త్రో ప్రొఫెషనల్ మాత్రం మీరు వెళ్ళండి అనేది మా ఓపెన్ సజెషన్. అండ్ దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి.